సరదాగా ఒక ఫోటో, కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా ఇవాల్టి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రోజు జరిగేదానికంటే కాస్త భిన్నంగా సరదాగా ఘాటుఘాటుగా సభలు నడిచాయి. ఇక సీఎంతో ప్రజాప్రతినిధుల ఫోటో సెషన్ ఇవాళ మరొక హైలైట్. అసెంబ్లీ సమావేశాలంటే ఎప్పుడు హాట్ గా చర్చలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలే ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభించి అందరికీ కాఫీ రుచి చూపించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వాహ్ వాహ్ అనుకుంటూ సభ్యులంతా కాఫీని టేస్ట్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా ఫోటో సెషన్ కూడా జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విడివిడిగా సీఎం చంద్రబాబుతో ఫోటో దిగారు. వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఈ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరదాగా మాట్లాడుకున్నారు నేతలు. అంతకుముందు పలు ముఖ్యమైన అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ నెల చివరి నాటికి 300 ప్రభుత్వ సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ ప్రకటించారు. వాట్సాప్ సేవల విషయంలో తన సవాలుకు వైసీపీ పారిపోయిందన్నారు. నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను, ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలిగితే, అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలిగితే నేను స్వయంగా నా డబ్బులు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాలేదు. దేశ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలను ఏపీకి తీసుకొస్తామంటోంది ప్రభుత్వం. అన్ని అమరావతిలోనే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఉండేలా చూస్తామన్నారు. అధ్యక్ష, బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. విజయవాడను ముంచేసిన బుడమేరు నుంచి మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ని మంత్రి నిమ్మల అసెంబ్లీలో వివరించారు. ఇక శాసనమండలి నుంచి త్వరలోనే యనమల రామకృష్ణుడు, కెఎస్ లక్ష్మణరావు, పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు, ఎల్లా వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ రిటైర్ కాబోతున్నారు. ఈ సందర్భంగా వారి సేవల్ని సభ్యులు గుర్తు చేసుకున్నారు.